నల్లగొండ జిల్లా హాలియా మున్సిపాలిటీలో మాదక ద్రవ్యాలు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఎస్ఎఫ్ఐ అలాగే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సే నో టు డ్రగ్స్ 2K రన్లో భాగంగా ఘనంగా నిర్వహించారు. సిఐ సతీష్ రెడ్డి జెండా ఊపి రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ను అరికట్టేందుకు కూడా సమాజం మొత్తం కూడా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రన్లో విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఆరోగ్యకరమైనటువంటి సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలంటూ కూడా నిర్వాహకులు కోరారు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు మరి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రకటించింది. ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తూ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రకటించారు. వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు కనుక చదువుకున్నటువంటి విద్యార్థులు ఈరోజు మరి ఏం పని చేయాలో అర్థం కాక మరి మెకానికులుగా, డ్రైవర్లుగా వివిధ రంగాలలో పనిచేసుకుంటూ మరి కుటుంబాలు గడవక ఇవాళ దొంగతనాలకు కూడా అలవాటు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వాలు చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి ఉద్యోగం కల్పించాలి, లేదా వాళ్ళకి ఉద్యోగ కల్పన కల్పించాలని చెప్పి ఈరోజు మేము కోరుతా ఉన్నాం. భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తరిమికొట్టడం కోసం ఏ రోజైతే ఎంత త్యాగం అయితే చేశాడో ఆ మహనీయుని స్ఫూర్తితోటి ఈ రోజు నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియా పట్టణంలో మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి డ్రగ్స్ మాఫియాని, డ్రగ్స్ కు అలవాటు పడినటువంటి పెడదోబడుతున్నటువంటి విద్యార్థుల్ని, యువకుల్ని చైతన్యవంతం చేసి వారికి ఆ డ్రగ్స్ నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతో భగత్ సింగ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పేసి చెప్పినటువంటి సూచనలు చేసినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. విద్యార్థిని తప్పు చేసినప్పుడు టీచర్ దండిస్తే టీచర్లను అడగడానికి వస్తున్నారు, స్కూల్ మీదకి వస్తున్నారు. సో అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఆ క్రమంలో ఎప్పుడైతే మనం పిల్లలకు సపోర్ట్ చేస్తామో తర్వాత వాళ్ళు ఎట్లా మారుతారు? ఎవరి మాట వినే పరిస్థితి లేదు. సో దానివల్లనే ఇది జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ, అదేవిధంగా పిల్లలు కూడా, సో మీరు మీ క్రమశిక్షణని ప్రాపర్ గా రన్ చేసుకొని, అదే మేము విద్యార్థులను కోరేది ఏంటంటే ప్రతిరోజు ఏదో ఒక సామాజిక మాధ్యమంలో మనం చూస్తూనే ఉన్నాము. చిన్న చిన్న పిల్లలు కూడా డ్రగ్స్కి అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేస్తూ వారి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. దయచేసి మీరందరూ కూడా పిల్లలు మీ వంతుగా మీ సహాయం చేయాల్సింది ఏంటంటే వాటి వల్ల జరిగే అనార్థాలను మీ ఇంట్లో మీ అన్నదమ్ములకు కానీ మీ ఎవరికైనా మీ చుట్టుపక్కల పిల్లలకు వివరిస్తూ, ఒకవేళ వారు ఎవరైనా డ్రగ్స్కి అడిక్ట్ అయితే వారి యొక్క ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే మేము వారిని నిందితులా